నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ నానీలు కనిపించడం లేదు. పేర్ని నాని, కొడాలి నాని, వీళ్ళందరూ చెప్పాలి అని అంటే ఇంతకు ముందంత విజృంభణలో లేరు, సైలెంట్గా ఉన్నారనే చెప్పాలి. అయితే కొడాలి నాని గారికి ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు కొంతమంది. ఏంటట, ఏం జరిగింది? అవునమ్మా, కొడాలి నాని వ్యవహారం అందరికీ కూడా ఒక తెగింపు వచ్చింది, అసహ్యం కలిగింది. ఏంటమ్మా కొడాలి నానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఈయనేమో అందరినీ నీ అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడు, నీ పిల్లం అని నోటుకొచ్చినట్టు మాట్లాడతాడట. పొరపాటున జగన్ గారి తాలూకు భార్యను కానీ జగన్ గారిని ఏవేనంటే అడ్డంగా నరికేస్తాడట. జగన్ గారి భార్యను ఏమనన్నా అడ్డంగా నరికేస్తారట. మరి మిగతా వాళ్ళ భార్యలు ననేవచ్చా? మిగతా వాళ్ళని మాట్లాడవచ్చా? మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళంతా మామూలుగా బయటకు వచ్చి బాహాటంగా నువ్వేదో తిడతావని నీ తిట్లు వినడానికి ప్రశాంతంగా కూర్చున్నారా? దీన్ని ఒకవేళ నా బాధ ఏంటంటే కొడాలి నాని నోటుకొచ్చినట్టు తిరుగుతున్నాడనే బాధ కాదు. మరి దీన్ని ఎందుకమ్మా ఎంకరేజ్ చేయాలి? ముఖ్యమంత్రిగా ఉండి తప్పయ్యా అలా మాట్లాడకూడదు. రేపొద్దున నా తల్లినన్నా ఒకటే, నా భార్యనన్నా ఒకటే, నీ భార్యనన్నా ఒకటే, నీ కూతురునన్నా ఒకటే అని ఒక సానుకూలంగా ఒక సదుద్దేశంతో మాట చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పలేదనే బాధ అనిపిస్తుంది అన్నమాట. అది న్యాయం కాదు కదమ్మా. ఎక్కడో ఇళ్లలో కూర్చుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఇంట్లో కూర్చుంటుంది. ఆ భువనేశ్వరిని పిలిచి నోటుకొచ్చినట్టు మాట్లాడతాడట. అది తప్పు కాదట. ఎవడో పొరపాటున ఏదో పరిమాణోడేమో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకెవరన్నా ఒక మాట మాట్లాడితే నరికేస్తారట. ఏంటి ఈయన దగ్గర కత్తుందా? ఈయన ఒక్కడే నరకగలడా? ఈయనకే సైనికులు ఉన్నారా? మిగతా సైనికులు లేరు. అందువలన దీన్ని మాత్రం ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు. ఒకవేళ కానీ 24th అంటే 2024లో కానీ తెలుగుదేశం వచ్చినట్టయితే గుడివాడలో కొడాలి నాని ఉంటాడా? ఉంటే ఇలా మాట్లాడతాడా? ఇంత నోటుకొచ్చిన వాగుతాడా? ఒకసారి అందరూ ఒకరు కాదు అందరూ అంటున్నారు ముందు ముసళ్ళ పండగ. డెఫినెట్గా ముసళ్ళ పండగ అంటే ముసళ్ళు ఆ రోజు క్రోకడైల్ ఫంక్షన్ అంటారన్నమాట. ఆ క్రోకడైల్ ఫంక్షన్లో ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళు ఇసిరేస్తారు. మనిషినేమో చాలా ఆనందంగా పీక్కొని తింటాయన్నమాట. అది ముసళ్ళ పండుగ అంటే, క్రోకడైల్ ఫంక్షను. అలాగా ఈయన కూడా ఏముంది ఎన్నాళ్ళండి, ఈరోజు పరిపాలనలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాడు. రేపు పరిపాలనలో ఉన్నాడు, ఎక్కడో పడతాడు. ఈయన ఎవరు తీసుకొస్తారు బయటికి? ఇప్పుడు అవినాష్ రెడ్డిని తీసుకురావడం కోసం ఎంత బాధపడుతుందో చూసావా? ఇప్పుడు అవినాష్ రెడ్డిని తీసుకురావడం కోసం ఓ చీఫ్ మినిస్టర్ తాలూకు పనులన్నీ మానేసి ఇప్పుడు మన తాడేపల్లికి ఢిల్లీకి తిరుగుతున్నాడు కదా. అలాగే రేపు పొద్దున్న నువ్వు తప్పు చేస్తే నీ కోసం తిరిగేవాడు ఎవడు ఉండడు, నువ్వే అనుభవించాలి. అందువల్ల ముందుకుంది మొసళ్ళ పండగ అంటే అది నువ్వు నోరు పారేసుకోవడం కాదు. ఈ మధ్యలో కూడా ఒక 2-3 విషయాల్లో ఆయన అలానే నోరు జారారు కదా. తప్పమ్మా, ఎందుకంటే ఆ జారడం నోటుకొచ్చినట్టు మాట్లాడు. నీ ఎమ్మ మొగుడు సొమ్ము అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నేను ఆ వెధవ ఆ 420 ఆ కాలు నువ్వేమాత్రం ఆయన కాలు దగ్గర కూర్చొని ఉన్నవాడు నువ్వు. చంద్రబాబు నాయుడిని వెధవన్ను, 420 అన్ను, ఆడమ్మ మొగుడు అన్ను, ఖర్జూర్ నాయుడు అమ్మ మొగుడు అన్ను. ఏంటండి ఇదంతా? దేవుడు మెచ్చొద్దండి. దేవుడు అంటూ ఉంటాడు కదండి. నువ్వు మెడలో అన్ని రుద్రాక్షమాలలు వేసుకొని తిరుగుతావు కదా. రుద్రాక్షమాలలో ఉన్న పవిత్రత నీకేం పనిష్మెంట్ ఇవ్వదు. రుద్రాక్షమాల అంటే ఏమిటి? నిన్ను కంట్రోల్ చేయడానికి ఆ రుద్రాక్షమాల వేసుకుంటారు. అర్థమైందా? అంటే ఇంద్రియ నిగ్రహం కోసం రుద్రాక్షమాల వేయబడుతుందన్నమాట. నువ్వు రుద్రాక్షమాల వేసుకొని అమ్మనా మొగుడు, ఆ దానమ్మ మొగుడు, దీనమ్మ మొగుడు, వాడిని అడ్డంగా నరికేస్తానేమిటి, తిన్నగా నరికేస్తానంటే అన్ని రుద్రాక్షమాలు షోకి వేసుకుంటున్నావా?
నేను రుద్రాక్షమాల వేసుకుంటాను. ఎందుకంటే మన తాలూకు ఇంద్రియ నిగ్రహాలు అహంకారాన్ని కానీ, కోపాన్ని కానీ, తర్వాత మద మాత్సర్యాలను కానీ, ఏదైనా సరే ఒక లాభాన్ని కానీ, అంటే కోపం, మదమాత్సర్యాలు, తర్వాత ఏమో లాభాలు, మోహాలు. అందువల్ల ఈ 5 గుణాన్ని 5 వాటిని నిగ్రహించేసేది కనుక ఈ రుద్రాక్షలు వేసుకుంటారు. ఆ రుద్రాక్షలు వేసుకొని అలా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడడం ఎంత తప్పమ్మది, ఎంత తప్పు. అందుకనే అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు, ఏ అమ్మాయి నువ్వు తప్పకుండా ముందు ముసల పండగ డెఫినెట్గా నువ్వు ఏదో చెప్పుకెళ్ళిపోతున్నావు, కానీ ఎంతమంది దృష్టిలో పడ్డావు, ఎంతమందికి నీ సమాధానం చెప్తావని ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజులో నువ్వు ఏ విధంగా ఎదుర్కొంటావో నువ్వే ఆలోచించుకో. ఇప్పుడు కొడాలి నాని గారి మాటల వల్ల వైఎస్ఆర్సీపీకి ఏదో ఒక స్టేజ్ పెరిగిపోతుందేమో అనుకుంటున్నారు, కానీ ఆ పార్టీ యొక్క స్థానాన్ని దిగజార్చేస్తున్నారు. బాగా కొడాలి నాని, రోజా, పేరు నాని, అనిల్ కుమార్ యాదవ్ దుష్ట చతుష్టయాలన్నమాట. 4 దిక్కులుగా పార్టీని నాశనం చేసేస్తున్నారు. అది రాబోయే ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ కనుక ఓటమి పాలైతే దానికి ప్రధాన కారణం వీళ్ళే అంటూ కొంతమంది చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది. అవునవును, నిజమేనా? అంటే ఒకటి ఉందమ్మా, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫన్, సక్సెస్ విల్ హ్యావ్ సో మెనీ ఫాదర్స్. ఎందుకంటే ఒకవేళ ఓడిపోయినట్టయితే ఈ ఓటమికి కారణం నేను అని ఎవరైనా అంటారా? ఎవరంటారు కదా, వాడు అలా చేశాడురా. జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు, ఆయన ఆలోచించుకోలేదు, చేతులారా చేసుకున్నాడు అంటాడు పేరు నాని. ఆ పేరు నాని రావాడు అక్కడ ఇక్కడ కాపోడు అయి ఉండి కాపోడు తిట్టొద్దురా అని చెప్పాను. పేరు నాని తిట్టాడు, దానివల్ల ఇలాగైపోయింది. పేరు నానే ఉంటాడు. అయినా కొడాలి నాని కొంచెం వెనక ముందు చూడాలి కదా, ఏడి తెల్లారులు వేస్తే నీ అమ్మగుడు నా అమ్మగుడు ఇలాగ అనుకుంటే మాత్రం జనంలో ఒక రివర్స్ అయిపోయారు అందరూ. అందువల్ల మరి కొంచెం అనుకోకుండా అది మరి దైవజనాలు ఆ దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు అంటారు. ఇప్పుడు రోజా ఏముంటుంది, నేను నా సాయశక్తిలో రాత్రి అనక పగలనక ఏదనక మొత్తం తిరిగాను. నేను ఎంత కష్టపడినప్పుడు కూడా నా కష్టాన్ని దేవుడు చూడలేదు, అయినా ఓడిపోయాము, నా కష్టంలో లోపం లేదు అని ఆవిడ అంటుంది. ఇలాగా మనిషి రకంగా మాట్లాడతారన్నమాట. ఓడిపోయిన తర్వాత ఒకటి రాద్దాం, ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడే ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళు కష్టపడతారు, గెలిచిన వాళ్ళు కష్టపడతారు. కానీ ఈ వల్లభనేని వంశీ వలన, కొడాలి నాని వలన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడు ఇప్పుడు. రైట్, అది ఎందుకంటే మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ ఒకటే మగాడు అంటాడు. తెలుగుదేశం పార్టీలో ఎవడు మగాడు లేడా? ఒకసారి వెళ్ళి చూడు. అంటే ఒక ఎన్టీ రామారావునా మగాడు? ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా చేసుకోవడం. ఇప్పుడు నందమూరి అంటే బాలయ్య బాబుని తారక్ని విడగొడతారు, చంద్రబాబుని తారక్ని విడగొడతారు, చంద్రబాబుని తారక్ని విడగొట్టండి, బాబాయిని కొడుకుని విడగొట్టేటమ్మా నాకు అర్థమని అవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబుని తారక్ని విడగొడితే ఉంది, వాళ్ళెవరు నారావాళ్ళు, వాళ్ళకి మనకు సంబంధం ఉంది, 2 ఎకరాల మాగాని. నువ్వు అలా కాదు కదా. ఎన్టీ రామారావు గారు, నువ్వు గోల్డెన్ స్పూన్తో పుట్టావు. ఎన్టీ రామారావు గారు అప్పుడే పెద్ద ఆసామి, పెద్ద రారాజు సినిమాల్లో. మనం వేరు, మన దారి వేరని చెప్పి అట్లీస్ట్ బాలయ్యని ఇన్ని కలిపినా బాగుండు కదా. బాలయ్యకిని తారక్ని వీళ్ళిద్దరిని విడగొట్టేస్తున్నారు. అందువలన ఇవన్నిటికీ ఆయన సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏవి కానట్టు ఉంటుంది, కానీ తర్వాత సమాధానం చెప్పుకోవాలి. బాలయ్య ఊరుకుంటాడా? ఎందుకంటే అప్పుడు ఎన్టీ రామారావు తర్వాత ఆ వారసత్వం ఎవరికి ఉందంటే, ఎవరు పెద్దవాళ్ళంటే ఆయనే ఉన్నాడు. పదవి తీసి పక్కన పెట్టండి, అందరూ పదవుల మీద ఆశపడరు. నువ్వు వెళ్ళి ముఖ్యమంత్రిగా చేయమన్నా సరే బాలయ్య చేయడు, తారక చేయొచ్చు, ఇలా చేయకపోవచ్చు. ఉట్టి పదవుల కోసం ఆలోచించాలా? అంటే పెద్ద చిన్న మర్యాద, సంస్కారం ఇదంతా అవసరం లేదా? వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ వంశంలో గౌరవం అయ్యే అవసరం లేదా? కనుక ఇవన్నీ రేపు పొద్దున్న వీటికి మూల్యం చెల్లించుకొని వీటికి సమాధానం చెప్పవలసిన అవసరం
తారక్కి సో ఉంది. వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక ఉన్మాదం అమ్మ. ఉన్మాదం ఎలాంటిదంటే ఎంతమంది ఉంటారు వాళ్ళు? 100 మంది అయిపోవాలి అంతే నా కొడుకులు. కేటీ ఆవిడేమంది ఇలాగంతా చెదగొట్టేరైతే సాయంత్రంలాగా వెళ్ళి మొత్తం ఇల్లు కూలిపోవాలంతే. ఏంటి ప్రజావేదిక చంద్రబాబు నాయుడు కట్టించాడా? నేను చూసిన 1, 2, 3 రోజుల్లో మొత్తం ప్రజావేదిక ఎన్ని కోట్లైనా పూర్తిగా స్మాష్ అయిపోవాలంటాడనమాట. ఆయనకి అది సరదా. ఏమండి మన ఎవరు కొడాలి నాని బ్రహ్మాండంగా తిట్టాడండి. వాళ్ళు ఆ తిట్లకి ఏడ్చాడండి చంద్రబాబు నాయుడు. అరే భలేగా ఉంది, బాగానే ఉంది, ఓహో కొడాలి నాని అంత బాగా తిట్టాడా, వదలొద్దురా, వాళ్ళు నోరు ఇప్పితే బాధే అంతే. ఆయనకి ఆనందం, దానికి ఏం చేస్తాం మనం, మేము చేయలేము. ఆయనకి అందుకే కదా సైకో అంటున్నారు. సైకోయో కాదో మనకు తెలియదు, కానీ ఆయన పార్టీలో ఉండి ఎవరినైనా తిట్టినట్టయితే, ఎవరినైనా అకారణంగా మాట్లాడితే మాత్రం ఆ మహానుభావుడు వాళ్ళని కొంచెం మందలించమని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.